ఒక మంచి పని చేయాలన్నా ఆ ప్రతిఫలాలు ప్రజలకు అందాలన్నా దాని వెనుక ఏళ్లకు ఏళ్ల శ్రమ కష్టం దాగుంటుంది. కానీ ఆ మంచి పనిని నిర్వీర్యం చేయాలంటే కేవలం కొన్ని రోజుల సమయం చాలు. అంతే కదా, 100 లీటర్ల పాలను చెడగొట్టడానికి ఒక విషపు చుక్క సరిపోతుంది కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూముల సమగ్ర రీసర్వే విషయంలో అదే జరిగింది. గత జగన్ ప్రభుత్వం రైతులకు భూ యజమానులకు మంచి జరగాలన్న మహోన్నత లక్ష్యంతో భూముల రీసర్వే పేరిట ఒక మహాయజ్ఞం తలపెట్టింది. 6800 గ్రామాల్లో అన్ని రకాల సర్వేలు పూర్తి చేసింది. దీంతో ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందన్న భయంతో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఈ సర్వేపై టన్నుల కొద్దీ విషం చిమ్మారు. మీ భూమి మీది కాదు, కాళ్ల కింద నేల కదిలిపోతోందంటూ ఇష్టానుసారంగా వార్తలు రాశారు. రైతులు భూ యజమానుల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల పోలింగ్కు 2-3 రోజుల ముందు IVRS కాల్స్ చేయించారు. ఎన్నికల తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామంటూ ఒక డ్రామా ప్లే చేశారు. గతంలో జగన్ ఇచ్చిన పాస్బుక్లు రంగులు మార్చి యాజ్ ఇట్ ఈస్గా వాటినే ముద్రించి రైతులకు పంపిణీ చేసేశారు. మళ్లీ భూ సర్వే అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. నాడు జగన్ విజయవంతంగా చేసిన భూ సర్వేకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తే అది తమ ఘనతే అంటూ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సమగ్ర భూ సర్వేకు సంబంధించి నిజాలు బయటకొస్తున్న సమయంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సమగ్ర భూ రీసర్వే ఒక మహాయజ్ఞమని జగన్ ఎందుకన్నారు? క్వశ్చన్ నెంబర్ 2, సమగ్ర భూ రీసర్వేపై బాబు అండ్ గ్యాంగ్ ఏ స్థాయిలో విషం చిమ్మారు? క్వశ్చన్ నెంబర్ 3, ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు బాబు ఎలా ట్రై చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 4, పాస్ పుస్తకాల పంపిణీలోనూ బాబు స్కామ్కు తెరలేపారా? క్వశ్చన్ నెంబర్ 5, నాడు విషం చిమ్మిన వారికి దావోసు వేదికగా చెంపపెట్టు లాంటి ఆన్సర్ వచ్చిందా? నాడు జగన్ చేపట్టిన సమగ్ర భూ రీసర్వేకు ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రలోనే రైతులు భూ యజమానుల సమస్యలను జగన్ విన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆనాడే తలచారు. అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అన్నట్లుగానే 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే ప్రారంభించారు. వివాదాలకు తావులేని విధంగా, రికార్డులను ట్యాంపర్ చేయలేని విధంగా, భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చే విధంగా సువర్ణాక్షరాలతో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇదొక మహాయజ్ఞమని జగన్ అనడం వెనుక కారణం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే చేయాలంటే చిన్న విషయం కాదు. దీని వెనుక ఎంతటి విజన్ ఉంది, ఎన్నేళ్ల శ్రమ దాగుందో పాయింట్ టు పాయింట్ చెబుతాను, వినండి. 2020 డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. భూ రీసర్వే కోసం 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపయోగించారు. సమగ్ర భూ సర్వేలో 40,000 మంది సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే కోసం 2 విమానాలు, 2 హెలికాప్టర్లు, 200కు పైగా డ్రోన్లు వినియోగించారు. టెక్నాలజీపై అవగాహన కోసం 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ ఇచ్చారు. భూ వివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఏర్పాటు చేశారు. 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,840 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. 5 సెంటీమీటర్లు తేడా కూడా లేకుండా టెక్నాలజీ సాయంతో పక్కాగా కొలతలు వేశారు. హద్దులు కూడా మార్కింగ్ చేసి సర్వే రాళ్లను పెట్టారు. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్ ఇచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులకు QR కోడ్తో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాస్ పుస్తకంపై QR కోడ్ స్కాన్ చేస్తే భూమి, రైతు వివరాలు వచ్చేలా టెక్నాలజీ లింక్ చేశారు. 35,40,000 ఎకరాలపై 20.24 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించారు. ప్రతి సచివాలయంలో VRO, సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేలా చేశారు. సచివాలయాల్లోనే సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లాంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించిందంటే ఏ స్థాయిలో సంస్కరణలు తీసుకొచ్చారో అర్థమవుతుంది. భూముల రీసర్వేను అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. ఏపీలో భూముల రీసర్వేపై కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు కూడా అధ్యయనం చేశారు. కేంద్రం ప్లాటినం గ్రేడింగ్ ఇచ్చే స్థాయిలో రీసర్వే చేశారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే అంటే మాటలు కాదు సార్, దీని వెనుక ఇంతటి శ్రమ దాగుంది. కానీ ఈ మహాయజ్ఞంపై
ఈజీగా విషం కక్కేశారు. ఈ సర్వే అంతా మీ భూములు దోచుకోవడానికే అంటూ అబద్ధాలు ప్రచారం చేశారు. మీ భూమి మీది కాదు, కాళ్ల కింద నేల కదిలిపోతోంది, రైతు గుండెల్లో పలుగురాళ్ళు, మీ భూమికి ముప్పు 3 రూపాల్లో, మీ ఇల్లు మీ భూమి ఎవరివైనా కావచ్చు, భూరక్షణ కాదు భక్షణే, మీ భూమికి జగన్ స్పాట్, రైతన్న మెడపై రీసర్వే కత్తి. అబ్బో, ఇలా చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా చేయని తప్పుడు ప్రచారం లేదు. ఎంతలా అబద్ధాలు ప్రచారం చేశారంటే ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా టన్నుల కొద్దీ ఎల్లో విషయాన్ని ఇంటి ముందు కల్లాపి చల్లినట్టు చల్లారు. అక్కడితో ఆగిపోలేదు సార్. ఎన్నికల పోలింగ్కు 2 రోజుల ముందు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి IVRS కాల్స్ చేయించారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని తప్పుడు ప్రచారాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. మంచి కన్నా చెడు అత్యంత వేగంగా మెదళ్లలోకి పాకేస్తుంది. సమగ్ర భూ సర్వే విషయంలో కూడా అదే జరిగింది. ఈ విష ప్రచారంతో వైఎస్ఆర్సీపీ చాలా నష్టపోయింది. ఎన్నికలకు ముందు అంత విష ప్రచారం చేసిన బాబే ఇప్పుడు అదే సర్వేపై వస్తున్న క్రెడిట్ను కొట్టేయడానికి స్కెచ్ వేశారు. నాడు జగన్ చేసిన భూముల రీసర్వేను ఆపేసినట్లు కవరింగిస్తూనే గత ఏడాది జనవరి 20 నుంచి రీసర్వే మొదలు పెడుతున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటన చేశారు. సరిగ్గా నెల తరువాత అంటే ఫిబ్రవరి 24, 2025న కేంద్ర మంత్రి పెమ్మసాని ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 6,680 గ్రామాల్లో గ్రామీణ భూ రికార్డులు పునఃసర్వే తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన తరుణంలో ప్రోత్సాహకం కింద 397 కోట్లను కేంద్రం ప్రకటించిందని ఆ ట్వీట్లో తెలిపారు. అంటే దీని అర్థమేంటి? భూముల రీసర్వే 2025 జనవరి 20 నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనగాని ప్రకటిస్తే 6,680 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేసినందుకు కేంద్రం 398 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేశారు. అంటే ఆ ప్రకటనకు ఈ ప్రకటనకు గ్యాప్ ఎంత అంటే అటు ఇటుగా ఓ నెల రోజులు. మరి నెల రోజుల్లో 6,680 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేయడం సాధ్యమవుతుందా? అది అసాధ్యం. అంటే జగన్ హయాంలో చేసిన ఆ భూముల రీసర్వేకు ఇప్పుడు కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చిందని తేలిపోయిందిగా. మరి అప్పట్లో ఇదే సర్వేపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీని ఎందుకు తీసుకున్నారు? అదొక తప్పుడు సర్వే, రైతుల భూములు కొట్టేయడానికి ప్లాన్ చేసిన సర్వే, దానికిస్తున్న ప్రోత్సాహకం మాకు అవసరం లేదు అని కేంద్రానికి బాబు ఎందుకు చెప్పలేకపోయారు? సింపుల్ బాస్, బాబు గారి స్ట్రాటజీ ఒక్కటే. మనం చేయలేని మంచి పని మరొకరు చేస్తుంటే దానిపై విషం చిమ్మాలి. ఆ మంచి పని క్రెడిట్ను తెలివిగా తన ఖాతాలో వేసుకోవాలి. భూములు ట్యాంపరింగ్కు గురి కాకుండా QR కోడ్ తెచ్చింది నేనే, బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిచయం చేసింది నేనే అంటూ చంద్రబాబు ఈ మధ్య పదే సభల్లో చెప్పడం మనం చూస్తున్నాం కదా. నిజానికి పట్టాదారు పాస్బుక్లపై QR కోడ్ సిస్టమ్ తెచ్చిందే జగన్. ప్రతి కమతానికి సంబంధించిన మ్యాప్ పాస్ పుస్తకాల్లో ముద్రించిందే జగన్. హద్దులుగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ కూడా ముద్రించిందే జగన్. భూముల రికార్డులు ట్యాంపరింగ్కు గురి కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చిందే జగన్. కావాలంటే మీ పాత పాస్బుక్ ఒక్కసారి తీసి చూడండి. మొన్నటికి మొన్న జగన్ ప్రెస్ మీట్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా చూపించారు. మరి బాబు కొత్తగా చేసిందేంటో తెలుసా? అదే పాస్బుక్, అదే QR కోడ్, అదే యూనిక్ నెంబర్, అదే మ్యాప్, అదే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కోఆర్డినేట్, పాస్బుక్ ఆఖరలో అవే సూచనలు. అంతకు మించి బాబు కొత్తగా చేసిందేంట్రా అంటే చేశారండోయ్. ఎంతైనా ఆయన విజనరీ కదా. పాసు పుస్తకాలపై నవరత్నాల లోగో తొలగించి పూర్తిగా రంగులు మార్చి కొత్త పాసు పుస్తకాలు పంచారు. అవి కూడా తప్పులు తడకలతో ఉన్నాయి. ఇందులోనూ కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు. జగన్ హయాంలో ఒక్కో పాసు పుస్తకానికి 55 రూపాయల 79 పైసలు పడితే ఇప్పుడు రంగులు మార్చి ఒక్కో పాసు పుస్తకం 76 రూపాయల కంట గడుతున్నారు. అంటే ఇందులో కూడా 20 రూపాయలు కమిషన్ మన కరకట్టకే అన్నమాట. ఇక జగన్ హయాంలో భూ హద్దుల కోసం పాతించిన రాళ్లపై ఉన్న జగనన్న భూ హక్కు, భూరక్ష పేర్లను మెషిన్లు పెట్టి గోకిస్తున్నారు. అదే జగన్ పేరు తుడిచేయడానికి మెషిన్లు తెప్పించారు. దీనికోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇది సారు మా చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే.
చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దావోస్ వెళ్లి పెట్టుబడులు రాబట్టే పని చేయకుండా తల్లి చెల్లి బాబాయి గొడ్డలి అంటూ నోరు పారేసుకున్నారు కదా. అదే దావోస్ వేదికగా తండ్రి కొడుకులకు చెంప పెట్టు లాంటి సమాధానం వచ్చింది సార్. జగన్ విజన్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని మరోసారి రుజువైంది. ఈ చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏ భూ సర్వేపై అయితే విషం చిమ్మారో అదే భూ సర్వే అందరికీ ఆదర్శమని ప్రపంచ వేదికపై ప్రపంచమంతా రీసౌండ్లో వినిపించేలా ప్రశంసలు కురిశాయి. సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆదర్శమని, దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ కుండ బద్దలు కొట్టారు. దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర ప్రముఖులతో కలిసి ఒక డిబేట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ భూ వినియోగం, భూ సంబంధిత విషయాల్లో సృజనాత్మక పద్ధతులు పాటిస్తోందని కొనియాడారు. గీతా గోపీనాథ్ చెప్పిన అంశాలు జగన్ హయాంలో జరిగినవే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఐఎంఎఫ్ ఎండి గీతా గోపీనాథ్ ఏమన్నారో ఒక్కసారి మీరే వినండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ అప్పట్లో చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఎలా విష ప్రచారం చేసిందో అంతా చూశాం. ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆదర్శమని, జగన్ చేసిన సమగ్ర భూముల రీసర్వే ప్రశంసనీయమని ప్రపంచ వేదికల నుంచి వస్తున్న కామెంట్స్ వింటున్నాం. 400 కోట్ల కోసం క్రెడిట్ కొట్టేయడానికి 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పడుతున్న ఆపసోపాలు చూశాం. అయ్యా చంద్రబాబు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీది కానిది దక్కించుకోవాలని చూడకు, ఒకరికి దక్కింది దొంగిలించాలని చూడకు. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనిది ఎన్నటికీ దక్కదు. చివరికి దక్కేది నీకు దక్కేది మాత్రమే. ఎందుకంటే నీది కానిది ఎన్నటికీ నీకు దక్కదు. ఇది ఆ పైవాడు ఎప్పుడో రాసి పెట్టేశాడు. ఇది మాత్రం గన్ షాట్.